హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. ఈరోజు స్పెషల్ హైదరాబాదీ కా స్పెషల్ మిర్చి కా సాలన్. ఈ లావు మిర్చితో ఈరోజు మిర్చి కా సాలన్ అంటే మనకు బిర్యానీలోకి కానీ, బగారాలోకి కానీ, జీరా రైస్లోకి కానీ, రుమాల్ రోటీలోకి, అలాగే చపాతీలోకి కూడా ఈ కర్రీ చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో ఇవి మార్కెట్లో కనిపిస్తే తీసుకొచ్చానండి. చాలా టేస్టీగా ఉంటాయి. అది ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ఓకేనా? మిర్చి కా సాలన్కి కావాల్సిన మిర్చీలు మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి. ఒకవేళ మీకు లావు మిర్చి లేకపోయినట్లయితే మామూలు లావుగా ఉన్న మిర్చీలు ఉంటాయి కదా, అవి ఉన్నా కానీ ఈ కర్రీ చేసుకోవచ్చండి. బట్ సన్నవి నల్ల మిర్చి మాత్రం పనికిరావండి ఈ కర్రీకి. ఈ మసాలా కర్రీకి కావాల్సినటువంటి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసమని కొన్ని పల్లీలను డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అంటే వితౌట్ ఆయిల్తో, మనకు ఆయిల్ అవసరం లేకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది 70 to 80% రాగానే కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేసేసుకోవాలి. దాంతోపాటు మనకు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. నేనైతే రిచ్ క్రీమీ టేస్ట్ వస్తుంది అనేసి నేను వేసుకున్నాను. అలా వేసేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనకు కొంచెం జీలకర్రని, కొన్ని నువ్వులని కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు చిటపటలాడగానే అవన్నీ తీసేసి ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటితో పాటుగా కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం అల్లం ముక్కలు వేసేసి, పచ్చిమిర్చి కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైనట్లయితే లవంగ, ఇలాచి ఒక 2 అలా నామకే వాస్తే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇక ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇక అదే ప్యాన్లో మరి కాస్త ఆయిల్ కూడా వేసుకొని మిర్చీలను వేసి వేయించుకోవాలి. కాస్త ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇవన్నీ ఫ్రై అవ్వాలి కదా, సో అలా వేసేసి మూత పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత మూత తీసి మళ్ళీ రెండో వైపు కూడా టర్న్ చేయాలండి. అలా చేయడం ద్వారా రెండు వైపులా కూడా సరిగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటానండి నేను, ఎందుకంటే వీటికి కూడా సాల్ట్ అనేది పట్టాలి కాబట్టి. అలా కాసేపు మూత పెట్టి తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇంతకు ముందు డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడిగా చేసేసుకోవాలండి వీటిని. ఆ తర్వాత వాటిలోనే మళ్ళీ మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, అవన్నీ కూడా మళ్ళీ వేసేసి మిక్సీ పెట్టేసుకోవాలి. కావలిస్తే మధ్య మధ్యలో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇది ఎంత ఫైన్గా ఉంటే మనకు గ్రేవీ అనేది అంత మంచి కన్సిస్టెన్సీ అయితే వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇలా మిక్స్ చేసేసి అలా పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు బాండీలో మరి కాస్త ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక అందులో జీలకర్రను వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కాస్త కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని ఈ ఆయిల్లో వేసేసేయాలి. వేసేసి దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట. ఆ పచ్చిదనం పోయేంత వరకు కలపాలి. జస్ట్ 2 minutes అయితే సరిపోతుంది, అంత పేస్టే కాబట్టి. సో ఇక అందులో కాస్త పసుపు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కాస్త సాల్ట్, రుచికి సరిపడా కారం, అంటే మనం పచ్చిమిర్చి పేస్ట్లో కూడా వేసాం కదండి, అందుకోసమని చూసి వేసుకోవాలి కారం అనేది. మన మిర్చికా సాలన్లో ఉన్న కారం మనకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో మనం ఉల్లిపాయల్లో వేసినటువంటి పచ్చిమిర్చి అండ్ ఈ కారం చూసుకొని ఇలా 2 minutes ఫ్రై చేశాక ఆ పచ్చిదనం పోయిన తర్వాత ఇదిగో ఇలా కొన్ని కావాల్సినన్ని నీళ్లు వేసుకోవాలి. మనకు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని, మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ఇలా మనము పేస్ట్ అంతా కరిగిపోయేలాగా మనం కలిపేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడుకుతూ ఉన్న టైంలో మనం ఈ మిర్చీలు వేపుకున్నవి ఉన్నాయి కదండి, అలాంటివి ఇదిగో ఈ కన్సిస్టెన్సీ రాగానే మనం అందులో ఈ మిర్చీలను యాడ్ చేసేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు వాటిని కూడా ఉడకనివ్వాలి, ఎందుకంటే ఆ గ్రేవీ అంతా వీటికి పట్టాలి కదా మరి, అందుకోసం అనేసి ఇప్పుడు కాసేపు వాటిని, అంటే జస్ట్ 5 to 3 minutes అయితే సరిపోతుంది. ఆ తర్వాత టేస్ట్ కోసమని చింతపండు రసాన్ని కూడా వేస్తున్నాను. కొంచెం ఒక 2-3 tablespoon అంత, అంటే మీకు పులుపు ఎంత కావాలో అంత అనమాట వేసేయటం మూలాన చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి 3 to 4 minutes అయితే సరిపోతుంది. ఆల్రెడీ ఇదిగో చూడండి ఎలా అయిపోయిందో. ఇలా కాస్త ప్రెస్ చేస్తే మధ్యలోకి ఆ గ్రేవీ అంతా లోపలికి పోయి మంచిగా పట్టేస్తుంది అనమాట ఆ మిర్చీలకి.
ఫ్లేవర్ అనేది మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది అనమాట. తింటూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇక రెడీ అయిపోయినట్టేనండి ఆల్మోస్ట్. ఇక మూత పెట్టేసేసి మరొక 2-3 మినిట్స్ ఉడికించేస్తే ఇదిగో ఇలా దగ్గరకు వచ్చేసిందండి. ఈ చిక్కదనం అనేది నాకైతే ఇలా సరిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి వేసేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయిందండి హైదరాబాదీ కా మిర్చి కా సాలన్. ఇది జీరా రైస్తో కూడా బాగుంటుంది, బిర్యానీతోనైనా బాగుంటుంది, బగారాతోనైనా బాగుంటుంది, చపాతీలు, రుమాల్ రోటీ దేనితోనైనా కానీ బాగుంటుందండి టేస్ట్. నేనైతే జీరా రైస్ ప్రిపేర్ చేశాను ఇంట్లో, సో అందుకోసమని జీరా రైస్తో ఇవాళ సర్వ్ అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఇది సింపుల్ అండ్ బెటర్ రెసిపీ, ఈజీగా కూడా అయిపోతుంది. ఎప్పుడైనా స్పెషల్ చేయాలనుకుంటే మాత్రం చూడండి ఎంత యమ్మీగా ఉందో. ఈ మెథడ్ని యూజ్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి. మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.